హలో! ఒక్క నిమిషం ఒక్క విషయానికి స్వాగతం. అప్పు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అప్పు అంటే భయపడాల్సిందేనా? కాదు. కానీ అర్థం చేసుకొని చేయాలి. అప్పు 3 సందర్భాల్లో మాత్రమే మంచిది. మొదటిది మీ ఆదాయం పెరిగే అవకాశం ఉన్నప్పుడు. చదువు, స్కిల్స్, వ్యాపారం వంటి వాటికి అప్పు చేయొచ్చు. రెండోది అత్యవసర పరిస్థితుల్లో. అంటే వైద్య అవసరాలు లేదా కుటుంబ అవసరాల కోసం అప్పు చేయొచ్చు. మూడోది ప్లాన్‌తో తీసుకున్నప్పుడు. అంటే మనం చేస్తున్న అప్పుకి ఈఎంఐ ఎంత? వడ్డీ ఎంత? ఎంత కాలంలో తిరిగి చెల్లించగలం? వంటి లెక్కలన్నీ వేసుకొని ఒక అంచనాతో అప్పు చేయడం ఒక మంచి విధానం. అలా కాకుండా లగ్జరీ ఖర్చులు, అవసరం లేని షాపింగ్ కోసం అప్పు చేస్తే అది భారంగా మారుతుంది. గుర్తుంచుకోండి, అప్పు సమస్య కాదు. అది ఎందుకు చేస్తున్నామనేదే ముఖ్యం. ఇదండి అప్పు సంగతి. మరో వీడియోలో మరో విషయం గురించి తెలుసుకుందాం.